మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా సంయుక్త, ఈ పాప ఎవరమ్మా? అమ్మా ఈ పాప నాకు బాగా కావలసిన వాళ్ళ పాప అత్తయ్య. తను సాయంత్రం వరకు మనతో పాటే ఉంటుంది. రా పాప. పాప గురించి పూజ మేడం గురించి ఏం చెప్పలేదంటే ఏదో ప్లాన్ చేస్తుంది. ఎందుకు అనవసరంగా అందరి దృష్టిలో పడతావు? రేపు నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఇంటి కోడలువైన తరువాత పెత్తనం అంతా నీదే కదా. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు, సరేనా? ఓపిగ్గా ఉండడం కాదు, వాసు నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం మీ అందర్నీ ఫుట్బాల్ ఆడుకుంటాను. ఇప్పుడు నేను పడుతున్న అవమానాలు మాటలకు బదులుగా ఈ ఇంటిని తగలబెట్టేస్తాను. రండి రండి, ఏంటి ఆలస్యం? ఏదో పేరంటానికి వచ్చినట్టు ఏంటా నెమ్మది? అయ్యో బామ్మగారు, మీరు మర్చిపోయినట్టున్నారు. మేమొచ్చింది మీ మనవడి పేరంటానికే. సమయానికి రావడం తెలియదు గాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అందుకే నీ కోడలు పెళ్ళైన నెలకే వేరే కాపురం పెట్టించింది. సరే వెళ్ళి పసుపు దంచడానికి ఏర్పాట్లు చేయండి, వెళ్ళండి. అలాగే బామ్మగారు. జరిగిందేది మనసులో పెట్టుకోకే. రాహుల్ బయలుదేరడో లేదో ఫోన్ చేసి కనుక్కో, త్వరగా రమ్మని చెప్పు. అలాగే బామ్మ. విమలా, విమలా! వస్తున్నానత్తయ్యా. చెప్పండి అత్తయ్య. విమలా, పసుపు కొమ్ములు మిగతావన్నీ సిద్ధం చేశావా? ముత్తైదువులు కూడా వచ్చారు, త్వరగా కానివ్వు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య గారు. ఏంటో ఎలా ఆపాలి ఈ పెళ్లిని? ఏం చేస్తే ఈ పెళ్లి ఆగుతుంది? ఎందుకు సంయుక్త ఇంత మొండిగా ఉంది? ఎక్కడికో వెళ్ళిపోయిందనుకున్న సంయుక్త టైంకి వచ్చేసింది. ఈ తాగుబోతు సచ్చినోడు రాహుల్ ఎక్కడున్నాడో ఏమిటో. రాత్రంతా తాగి ఇంకా పడుకుని ఉన్నాడా లేదా బయలుదేరాడా? హలో హలో నిత్య, ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నువ్వెక్కడున్నావు? ఎందుకంత కంగారు? 10 మినిట్స్లో అక్కడుంటా. సరే త్వరగా వచ్చే. అసలే ఈరోజు మార్నింగ్ నుండి ఒకటే టెన్షన్. ఏమైంది? ఏమైందంటే ఏంటి? మార్నింగ్ నుండి సంయుక్త కనిపించలేదు. ఒకటే గొడవలు. ఇందాకే వచ్చింది. ఎక్కడికెళ్ళిందంట? తెలీదు, మనం అడిగితే చెప్పదు కదా. కాకపోతే వచ్చేటప్పుడు తనతో పాటు ఒక పాపని తీసుకొని వచ్చింది. పాపనా? ఎవరా పాప? అరే నాకేం తెలుసు? ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకరు వస్తారు, ఇరుక్కుపోతాం. సరే నువ్వు తొందరగా వచ్చే. ఈ నిత్య ఏది సరిగ్గా చెప్పదు. సంయుక్త ఎక్కడికెళ్ళింది? అసలు ఆ పాప ఎవరు? మీ అక్క పెళ్లి చేయాలంటే తను మిస్ ఇండియా అవ్వాలి. మిస్ ఇండియా అవ్వాలంటే నా హెల్ప్ కావాలి. నా హెల్ప్ కావాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి.
అత్తయ్య నా మీద అనవసరమైన ఆశలు పెట్టుకుంది. అందుకే పాపం ఇప్పుడు బాధపడుతుంది. అమ్మేమో నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం కాక బాధపడుతుంది. ఇంతమందిని బాధ పెడుతూ నేను రాహుల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మ ఒడిలో పడుకొని జరుగుతున్నవన్నీ చెప్పి ఇక నీ ఇష్టం అమ్మా అని చెప్పాలనుంది. కానీ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు. అక్క, ఏడుస్తున్నావా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నేనెందుకు ఏడుస్తాను? కానీ నీ కళ్ళ నుండి నీళ్ళొస్తున్నాయి, నేను చూశాను. అదా, కంట్లో ఏదో నలక పడింది, అందుకే నీళ్ళు వస్తున్నాయి. నువ్వు వాటిని చూసి నేను ఏడుస్తున్నాను అనుకున్నావా? నేనెందుకు ఏడుస్తాను? నేనేం ఏడవడం లేదు. నువ్వేం కంగారు పడకు, ఏదో చిన్న నలక పడిందంతే. అక్క, అమ్మా తీసుకొచ్చానమ్మా. ఇదిగో. థ్యాంక్స్ అక్క. సరే, ఏం తింటావు? నీకేం ఇష్టం? నాకేం వద్దక్క, అమ్ముంది కదా సరిపోతుంది. పసిపిల్ల కాబట్టి నీ మాటలు నమ్ముతుందేమో కానీ నాకు తెలుసు సంయుక్త, నువ్వెంతలా బాధపడుతున్నావో. రాహుల్ని పెళ్లి చేసుకోవడం అంటే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం అని నీకు తెలుసు. అయినా ఎందుకు ఇంతటి త్యాగానికి సిద్ధపడుతున్నావో అర్థం కావడం లేదు. ఏం జరిగింది అంటే నువ్వు చెప్పడం లేదు, కానీ ఏదో అనుకోని సంఘటన వలన నువ్వు రాహుల్ని చేసుకోవడానికి సిద్ధపడ్డావని మాత్రం అర్థం అవుతోంది. నీ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఆ నొప్పి కనిపించకుండా అందరి ముందు మొండిగా ఉండటానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ కళ్ళల్లో బాధ నాకు తెలుస్తుంది సంయుక్త. ఈ విమలమ్మ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళిళ్ళు జరగనివ్వను. ఏం చేసైనా ఈ పెళ్ళిళ్ళు ఆపుతాను. రండి, ఇదే మా అత్తగారిల్లు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నీలాంటి క్రిమినల్ని నా అల్లుడిగా ఎలా అంగీకరించమంటావు? ఇలాంటి ఎదవలుండాల్సింది ఇలాంటి ఇళ్లల్లో కాదు, జైలు గోడల మధ్య. పోరా బయటికి. ఎందుకంటే నేనంటే మీకు అంత కోపం? నేను ఎప్పుడో చేసిన తప్పులకి మీరు ఇంకా కోపం అలాగే పెంచుకున్నారు. కానీ ఇప్పుడు నేను మారిపోయానంటే. ఎవడ్రా నీ కాంటి? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఇంకోసారి అలా పిలిచావంటే తగలబెట్టేస్తాను. వదలండి. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ఇంటికొచ్చిన చుట్టాలని ఇలాగెవరైనా అవమానిస్తారా? వదలండి, ముందు అతని కాలు వదలండి. ముందు వీడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు.
ఎవరికి చుట్టం? వీడసలు మనిషే కాదంటుంటే నువ్వు మాకు చుట్టం అంటావేంటి? మీరు అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడటం లేదేమో గాని తన భర్తగా స్వీకరించడానికి మీ కూతురు ఇష్టపడుతుంది. సో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇతను మీకు అల్లుడు కాబోతున్నాడు. నువ్వు నోర్ముయ్ 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 నోర్ముయ్. వీడు నా కల్లుడు కావడం ఏంటి? ఒకవేళ అంత దూరం వస్తే వీణ్ణి చంపి జైలుకు వెళ్తాను తప్ప ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఇతన్ని ఇక్కడికి పిలిచింది నేను. అతనికేమైనా జరిగితే నేను ఊరుకొని చెప్తున్నాను. కావాలంటే మీ కూతురికి చెప్పుకోండి. దానికి చెప్పేదేంటి? అది అమాయకురాలు. అది ఏదో ఆలోచించి ఇంకేదో చేస్తుంది. ముందు వీడిని బయటికి వెళ్ళమని చెప్పు. అతనిక్కడ మంగళ స్నానాలు జరిపించుకోవడానికి వచ్చాడు. మీకిష్టం లేకపోతే మీరు బయటికి రాకండి. అంతేగాని రాహుల్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడు. హేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తల్లికి ఇష్టం లేకుండా కూతురు పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది? అయినా నువ్వెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నావు? అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఓహో, తల్లికిష్టం లేకుండా వాళ్ళ పెళ్లి జరగకూడదు అని నువ్వనుకుంటే నీకు నాకు కూడా పెళ్లి జరగకుండా ఆగిపోవాలి. నిత్య ఏంటి వాగుతున్నావు? నేనేం వాగడం లేదు బామ్మగారు, నిజం చెప్తున్నాను. నన్ను వాసు పెళ్లి చేసుకోవడం ఆంటీకి ఇష్టం లేదు. కానీ వాసు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని కాంప్రమైజ్ అయ్యింది. మరి వాసు చెప్పిన లాజిక్ ప్రకారం మా పెళ్లి కూడా వాసు ఆపుతాడా? ఇంకా ఆపుతారా మీ డ్రామాలు? మీ పెళ్ళిళ్ళు మీ ఇష్టం, కానీ ఇది నా కూతురి పెళ్లి, నా ఇష్ట ప్రకారమే జరగాలి. అమ్మాయిల్ని ఆట బొమ్మల్లా చూసే ఇలాంటి దరిద్రుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం కాదు కదా. కనీసం ఆలోచన కూడా రాదు నాకు. ఆంటీ, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి. అప్పటికి మీ కోపం చల్లరకపోతే నన్ను చంపేయండి. కానీ ఆ తర్వాతైనా నేను మారానన్న నిజం తెలుసుకొని నా సమాధి దగ్గర ఒక గులాబీ ఉంచండి చాలు. నేను మారిపోయానంటే నేను మారిపోయాను. ఇన్ని రోజులు నేను చేసిన తప్పులేంటో తెలుసుకున్నాను, శిక్ష అనుభవించాను. ఇప్పుడు మీ సంయుక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నక్క మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకవ్వదు. దానికి అవకాశం రాగానే తన బుద్ధి చూపిస్తుంది. నువ్వు మారటం అంటే ఈ ప్రపంచం అంతం అవ్వడంతో సమానం. సంయు, నిన్ను మారాను అంటే మీ అమ్మ నమ్మట్లేదు. నువ్వేనే చెప్పు సంయు. రేపు మీరంతా నా ఫ్యామిలీ కాబోతున్నారు. అలాంటిది మీరే నన్ను నమ్మకపోతే ఈ సమాజం నన్ను ఎలా నమ్ముతుంది? నీకు తెలుసు కదా సంయు, నేను మారాను అని. నన్ను నమ్ముతున్నావు కదా?
మారావని నేను నమ్ముతున్నాను రాహుల్. నిన్ను పెళ్లి చేసుకోబోయే నేను నిన్ను నమ్మితే చాలు. ఈ సమాజంతో మనకి పనిలేదు. విన్నారుగా, మేజర్ అయిన సంయుక్త తనకి రాహుల్ని పెళ్లి చేసుకోవడమని ఇష్టమని చెప్పిన తర్వాత ఇంకెవ్వరూ ఈ పెళ్లిని ఆపలేరు. పదండి, అందరం పసుపు దంచి మంగళ స్నానాలకి రెడీ అవుదాం. పదండి. ఏయ్, మంగళ స్నానాలేంటి? ఇక్కడ నేను పెళ్లి వద్దు అంటుంటే కానీ అక్కడ సంయుక్త పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. మీరేదైనా మాట్లాడాలి అంటే సంయుక్తతోనే మాట్లాడండి. సంయుక్త, చెప్పవే. ఇక్కడ మీ అమ్మని నలుగురిలో నిలదీస్తుంటే ఏం మాట్లాడవేంటి? ఈ మంగళ స్నానాలు ఏవి వద్దు అని చెప్పు. చెప్పన్నానా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత మంగళ స్నానాలకు ఎందుకమ్మా అభ్యంతరం? అదే నా తమ్ముడే బతుకుంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. అంతా మా కర్మ కర్మ. చూడు సంయుక్త, విన్నావుగా అందరి మాటలు. మీ నాన్న బతికుంటే ఇప్పుడు ఇలా ఉండేదే కాదు. అందరూ నా మాట వినేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేకపోవటం వల్ల, నేను మిమ్మల్ని పట్టించుకోకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందని అవకాశం దొరకగానే అందరూ నన్ను దెప్పి పొడుస్తున్నారు. నన్ను మానసికంగా చంపేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నా మాట విని ఈ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వదులుకోకపోతే వాళ్ళనుకున్నదే నిజమవుతుంది. 10 మందిలో నా పరువు పోతుంది. నా మాట విని వాళ్ళ మాటల్ని అబద్ధం చేస్తావో లేదా వాళ్ళ మాటలన్నీ నిజం చేస్తావో నువ్వు చెప్పే సమాధానం బట్టి ఉంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు. సమాధానం చెప్పి వీళ్ళందరి నోర్లు మూయించు. ముఖ్యంగా మీ నాన్నగారి కోరిక ప్రకారం మీ అక్క పెళ్లి చేయాలంటే తను మిస్ ఇండియా అవ్వాలి. మిస్ ఇండియా అవ్వాలంటే నా హెల్ప్ కావాలి. నా హెల్ప్ కావాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. నన్ను క్షమించమ్మా. అక్క భవిష్యత్తు కోసం నీ మాట కాదనాల్సి వస్తుంది. సంయుక్త, నిన్నే అడుగుతుంది. సమాధానం చెప్తావా లేదా? నా సమాధానం ఇంతకు ముందే చెప్పాను. నేను మారినా రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. విన్నారుగా, అందరూ పసుపు దంచడానికి సిద్ధం కండి. పదండి. నన్ను క్షమించు బాను. నిన్ను అవమానించాలని కాదు, కనీసం నీ మాటైనా సంయుక్త వింటుందని ఆశ. ఒకప్పుడు అమ్మ అన్న పిలుపు కోసం తాపత్రయపడినా తానేనా ఇప్పుడు అత్తయ్యతో ఇంత కఠినంగా మాట్లాడుతుంది?
తల్లడిల్లిపోదా ప్రాణం పదండి. మగిల్లిపోదా హృదయం కళ్ళ ముందు కలలే కూలితే చిమ్మ చీకటవదా లోకం కమ్ముకోద తీరని శోకం ఆశలన్నీ నుసిలారాలితే చెమటతోటి అల్లిన గూడు గద్దలొచ్చి తన్నుకుపోతే గుండె ఆగినట్టే అవ్వదా